పట్టేసా తల కంపు కొడుతుంది. తలస్థానం అంటే చాలు పారిపోతావు. మాయా చిత్తూరు నాకు వెళ్ళినప్పుడు వెళ్ళావు, ఏమన్నా డైరెక్షన్ చేసావు లేదా? నేను డైరెక్ట్ చేయడానికి రెడీయేరా, ప్రొడ్యూసర్లు రెడీగా లేరు. చిన్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కదా, అందుకని పెద్ద కథ తయారు చేస్తున్నాను. చిరంజీవి గారితో డైరెక్ట్ చేద్దామని. మరి పావరావు తెలియగడుగుతా, నీకు చిరంజీవి డైరెక్ట్ గా తెలిసేట్రా? బయటేడు నాకు తెలియపోటీ, ఆయనకి నేను తెలియదు. కానీ అయినా మెగాస్టార్ అంటే నీకు ఇంట్రెస్ట్ కలిగిందే? ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ అప్పుడే సినిమాలు చూడటం మానేసావరా? ఈ మధ్యలో అన్ని కవర్ చేయడానికి నీకు బ్లూ ఫిల్మ్ తీసుకొచ్చాను. నేను కూడా చూస్తామాయా, నీకు లైవ్ చూపిస్తాను. రే నీకేం తెచ్చాను చూడు. ఏ కంపెనీ మాయా? వైజయంతి మూవీస్. ఇదేంటి పేరున్న కంపెనీ లేదు, కన్ఫ్యూజ్ అవ్వకు. ఈ గొలుసు ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. ఎక్కడిది మావయ్య? పూర్ణోదయ కంపెనీ, ఇది పేరున్నదే. అక్కయ్య ఇది ఎలా ఉంది? వెంకటగిరా గద్వాలా అంజనా ప్రొడక్షన్స్. చిరంజీవి కంపెనీ. ఇలాంటి చీరల పేర్లు ఎప్పుడు వినలేదే. ఇది సూపర్ గుడ్. ఏంటి మాయా అన్ని సినిమా కంపెనీల పేర్లు చెబుతున్నావు? రేయ్ నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయ్యావా? అప్పుడేనా? ఇంకా 2 సబ్జెక్టులు ఉన్నాయి మావయ్య. అంత మేనమామ పోలిక. బాగా స్టడీ చేస్తే గానీ ఎందులోకి దిగడీడు. దిగడు. అది ఇంటర్మీడియట్ పాస్ అవడం, సినిమా డైరెక్టింగ్ చేయడం 2 జరిగే పని కాదు. నువ్వు చెప్పిన దాంట్లో మొదటిదే కరెక్ట్. ఊరికే మాయా మాటలు పట్టించుకోవాల్సింది నువ్వే, నేను కాదు. రామా బావా ఎవరి అమ్మాయి? మన దశరథరావు గారు మనరాలు రా, లండన్ నుంచి వచ్చింది. ఓ విదేశీయా? ఏంటండి ఇది? సన్బాత్? సన్బాత్ అంటే ఏంట్రా? అది సన్బాత్ అంటే సన్ను బాత్ మాయా. అక్కయ్య సన్బాత్ అంటే వీడు నీకేమవుతాడు? కొడుకు. సన్ నువ్వేం చేస్తున్నా? స్నానం చేస్తున్నాను. బాత్ అది సన్ బాత్ అంటే అదే. అది కాదు. అదేంటి మాయ నువ్వు నాకు అలా చెప్పావు? అత్తగారు అలా చెప్పింది. బాబా ఈ తలస్నానం ఎవడ కనిపెట్టాడు కానండి, నాకు కనపడాలా? అంతర్వేద జాతరలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాను ఎదవనే. నీకు విషయం చెప్పనా యారా బాబు, మీ ఇంట్లో అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా, ఐ మీన్ ఎంత ముచ్చటిగా ఉందో తెలుసా? నాకు అలా ఉంటే చాలా చాలా ఇష్టం. అఫ్ కోర్స్ మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది అనుకో. ఏమైనా లండనే, ఇండియానే, ది గ్రేట్ ఇండియా. ఓ పని చేయండి, అయితే ఇండియాలో ఎవడకుండా చూసుకొని పెళ్లి చేసుకోండి. పెళ్ళంటే గుర్తొచ్చింది, మీ అమ్మ నాన్నది ఎర్లీ మ్యారేజా? అంటే చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నారనా? ఎందుకు వచ్చిందండి మీకు ఆ డౌట్? ఆహా, వాళ్ళని చూస్తే చాలా చిన్నగా ఉంటారు. వాళ్లకు నువ్వు కొడుకంటే అసలు నమ్మలేకపోతున్నాను. నమ్మొద్దు. వాట్? హాయ్, వాళ్ళు మా అమ్మా నాన్న కదా పూజ, మా బాబాయ్ పిన్ని. నా చిన్నప్పుడే మా అమ్మా నాన్న పోయారు. అప్పటి నుంచి బాబాయ్ పిన్ని నన్ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. ఒకవేళ మా అమ్మా నాన్న బతుకున్నా అంత బాగా చూసుకునేవారు కదేమో. నీకు విషయం తెలుసా, నేను ఇప్పటివరకు అనాథననే ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు.